నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ఓలో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాము. అయితే ఈ జాబ్స్కి ఏమంటున్నారంటే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, దాంతోపాటు కంప్యూటర్ అంశాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో 99 టెక్నీషియన్ ఖాళీల భర్తీకి ఎన్టీఆర్ఓ టెక్నికల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ 2017 నోటిఫికేషన్ అనేది విడుదలైంది. పోస్ట్ యొక్క పేరు ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్. మొత్తం పోస్టుల సంఖ్య 99 ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసరికి మనకి 46, ఎస్సీ 21, ఎస్టీ 9, ఓబీసీ 23గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, విభాగాల వారీగా ఖాళీలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి విభాగాల వారీగా వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 60, కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 39 అనమాట. ఓకే, వేతనం వచ్చేసరికి 35,400 నుండి 1,12,400 వరకు కూడా ఉంటుంది. అర్హతలు సంబంధిత విభాగాలను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, అలాగే కంప్యూటర్ అంశాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. ఇంకోటి ఏంటంటే వయోపరిమితి 30 ఏళ్ళు మించకూడదు, రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, 30 ఏళ్ళు మించకూడదు, రిజర్వేషన్ నిబంధనలు అనేవి ఈ పోస్టులకి వర్తిస్తాయి. ఎంపిక విధానం వచ్చేసి మనకి ఎన్టీఆర్ఓ టెక్నికల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ 2017 ద్వారా ఎంపిక విధానం అనేది ఉంటుంది. పరీక్షా విధానం ఎలాగుంటుందంటే పరీక్షను కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ తో పాటు అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న విభాగం నుంచి 100 ప్రశ్నలు 400 మార్కులు ఉంటాయి. అది ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు. ఓకే, ప్రతి తప్పు సమాధానానికి కూడా ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటల వరకు కూడా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 11, 2017గా చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు అనేవి www.ntro.gov.in అనేటటువంటి వెబ్సైట్లో చూడొచ్చు అనమాట. ఓకే, అయితే ఈ పోస్టులు అనేవి డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి బాగానే ఉంటుంది. అదేవిధంగా చూస్తే మనకి పోస్టుల సంఖ్య వచ్చేది ఇక్కడ మనకి కేవలం 99 మాత్రమే ఉన్నాయి. ఇది 99 అంటే కొంచెం తక్కువ పోస్టులుగానే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఈ యొక్క తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా మీకు మంచి మంచి జాబ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మీ గురించి అప్లోడ్ చేయబడతాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ద్వారా మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.